నీ జీవితంలో ఇంతవరకు వచ్చిన దుఃఖం కానీ, నొప్పి కానీ, బాధ కానీ, నలుగుడు కానీ, విరుగుడు కానీ అన్ని దేవుని సమ్మతితోనే వచ్చింది. హల్లెలూయా. నీవు శ్రమల్లో నేర్చుకున్నంత ఆత్మీయ పాఠాలు మరి సుఖం ఉన్నప్పుడు నీకు అబ్బో, కష్టం ఉన్నప్పుడు చాలా ఆశీర్వాదాలు. గ్రేట్ బ్లెస్సింగ్ టు అండర్గో పెయిన్ బికాజ్ యు లెర్న్ సో మచ్. ఈరోజు మనం గ్రహించాలి. ఒకవేళ నీ జీవితంలో ఓటమి వచ్చినా నువ్వు భయపడే అవసరం లేదు. సామెతలు 24:16 నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడట? 7 సార్లు పడిపోతాడు. 7 సార్లు అంటే పాపంలో పడమని కాదు దాని అర్థం. నువ్వు దేంట్లో పడినా కానీ దేవుడు నిన్నైతే పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు అక్కడ పడి అక్కడే నశించడం కాదు, నువ్వు తప్పకుండా నిన్ను ధరిస్తాడు. హల్లెలూయా. నీతిమంతుడు 7 పర్యాయములు పడినాను, తిరిగి దేవుడు వాన్ని లేవనెత్తుతాడు, అని నాశనానికి అప్పగించడు. దేవుని సెలవు లేకుండా వాడు మరి నిర్మూలము